దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన అందరికీ ప్రభు నామమున మరొకసారి వందనాలు. చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకొని మనం సెలవు తీసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకనితోనొకడు మాటలాడుకొనిది. దేవుడి యొక్క మాటలు మన వెనుకట్లో దీవించును గాక. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డారా, చదవబడిన లేఖన భాగములో వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకరితోనొకడు మాటలాడుతూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు. అప్పుడు అని ఆ మాట ప్రారంభమవుతా ఉంది. అప్పుడు అనగా ఒక సందర్భము, ఒక మరి పరిస్థితుల్లో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుంది. ఊచ చేయగలవాడొకడు అక్కడ ఉన్నాడు. అయితే శాస్త్రులు పరిసయ్యులు యేసుని ఎప్పుడు పొంచి ఉంటారన్నమాట. ఎప్పుడైనా పట్టుకోవాలి అని కనిపెడుతూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడా యేసు ప్రభుల వారు? ఏ మాటలో దొరుకుతాడేమో, ఏదైనా చర్యలో దొరుకుతాడేమో, మాటలో దొరుకుతాడేమో అని పొంచి ఉంటారని తప్పులో పట్టుకోవాలని కనిపెట్టుకొని ఉన్నారు శాస్త్రుడు పరిసయ్యులు. అయితే యేసు ప్రభుల హృదయాంతరంగాలు ఎరిగినవాడు. అయితే ఆయన వారి ఆలోచనలను ఎరిగి ఊచ చేయగల వారితో నువ్వు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచి ఉండను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయ చూసి నీ చెయ్యి చాపు అని వానితో చెప్పెను. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడేను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నాడు. మధ్యలో ఆ వ్యక్తి నిలబెట్టి అంటా ఉన్నాడు, విశ్రాంతి దినమున్న మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ఏది చేయాలి? విశ్రాంతి దినమున ఏ పని చేయవద్దు ధర్మశాస్త్ర ప్రకారం. మరి విశ్రాంతి దినమున ఒక సమస్య వచ్చింది. ఒక మనిషి బాధపడుతూ అన్నాడు, ఊచ చేయగలవాడు బాధపడుతూ ఉన్నాడు. అయితే అతనిని యేసు ప్రభుల వారు, ఆ సమస్య యేసు యుద్ధకు వచ్చింది. యేసు ప్రభుల బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి కనబడ్డాడు. యేసు ప్రభుల వారికి ఎప్పుడైతే ఆ వ్యక్తి కనబడ్డాడో యేసు మరి అతనిని దాటుకొని పోలేడు. ఒక సమస్య ఉంది, ఒక బాధపడుతున్నాడు వ్యక్తి. ఒక సమస్యలో, ఒక బాధలో, ఇబ్బందులు ఉన్న వ్యక్తిని యేసయ్య చూసి చూడనట్టుగా ఆయన ఉండలేడు, దాటిపోలేడు. ఆ సమస్యకు పరిష్కారం చేయకుండా పోలేడు. ఆయన దయగల దేవుడు, కనికరం గల దేవుడు. ఒక బాధలో, సమస్యలు ఉన్న వ్యక్తిని ఎలా విడిచిపెడతాడు, ఎలా వదిలేస్తాడు, ఎలా పట్టించుకోకుండా పోతాడు? అది ఆయన చెయ్యలేని పని. దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేస్తాడు? ఇది విశ్రాంతి దినం కదా. యేసు మాత్రము ఏదో ఒకటి చేస్తాడు. ఈ వ్యక్తిని మాత్రం
ఒట్టిగా మాత్రం వదిలిపెట్టడు, ఏదో చేస్తాడని శాస్త్రుల పరిశీలకు తెలుసు కనుక ఆయన కనిపెడుతున్నాడు. ఇదేమో విశ్రాంతి దినము, విశ్రాంతి దినమునే వీడు ఎదురయ్యాడు. ఇతను దాటిపోలేడు యేసు ప్రభుల వారు, దాటిపోలేడు కనుక ఇతనికి ఏమైనా చేస్తాడు అంటే ఇదేమో విశ్రాంతి దినం, ఇప్పుడు ఎట్లా చేస్తాడు అని ఇరుకాటంలో ఆయనను కనిపెడుతున్నారు. ఎలా దీనికి యేసు ప్రభుల వారు రియాక్ట్ అవుతాడు, స్పందిస్తాడు అని ఆయన చూస్తూ ఉన్నారు. అందరూ కనిపెట్టుకొని చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు హృదయాంతరంగాలు ఎరిగినవాడు, ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఏది? ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయొద్దని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. అయితే ఆ విశ్రాంతి దినం అయి ఉండొచ్చు, కానీ ఆ రోజున విశ్రాంతి దినమున ధర్మశాస్త్రము ఎవరి కోసం ఉంది? మన కోసమే కదా ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం మన నిమిత్తమే ఉంది. దేవుని బిడ్డలారా, వారందరూ కూడా పంచి ఉన్నారు. విశ్రాంతి దినం, సబ్బాతు దినం ఏ పని చేయొద్దు, ఎలాంటి పని చేయొద్దు, ఏ కార్యం చేయొద్దు, ఎలాంటి పని కూడా చేయొద్దు అని సంకటములో వాళ్ళు యేసును పట్టుకుందామని చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు చేస్తున్న పని ఏంటంటే, ఆజ్ఞ ముఖ్యమే కానీ ఆజ్ఞ ముఖ్యమే కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఒక విషయాన్ని అక్కడ యేసు ప్రభువుల వారు వెల్లడిపరుస్తూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభువుల వారు వారి కనులు తెరవడానికి యేసయ్య పూనుకున్నారు. యేసు ప్రభువుల వారిని ఇలాగ చాలాసార్లు ఆయన నిరూపించారు. చాలాసార్లు యేసు ప్రభువుల వారిని యేసు ప్రభువు వారి మీద దాడి చేయాలని చూస్తూ ఉన్నా. దేవుని బిడ్డలు, యేసుని ఏమి చేయుదామా అని ఒకరితోనో కూడా మాట్లాడుకుంటూ, ఒక్కసారి కాదు చాలాసార్లు యేసు ప్రభువుల వారిని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి చూడండి, మత్తయి సువార్తలో 12:14 ఒక మాట ఉంది. చూడండి, త్వరగా నాకు సహాయం చేయండి. 12:14 ఎవరైనా చూసి చదవండి. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎలాగన ఆయనను సంహరిద్దామా అని చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎలాగ సంహరిద్దామా అని చూస్తూ ఉన్నారు. మార్క్స్ వార్త 3:6 చూడండి, త్వరగా చూడండి. 3:6 కొన్ని లేఖనాలు చూద్దాం. 3:6 చదవండి. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగు సంహరిద్దుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది. యోహాను సువార్త 5:16 చూడండి. యోహాను సువార్త 5:16లో ఏముంది? దయచేసి చూడండి. ఈ కార్యమును విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసిస్తున్నారు. 18 వరకు చదవండి. అలాగే అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. యేసు ప్రభువుల వారిని అయితే ఏం చేశారంటే వాళ్ళు హింసిస్తారు. దేవుని బిడ్డలారా, హింసించడం 7:1 చూడండి. యోహాను సువార్త 7:1లో తరువాత యూదులు ఆయనను చంపవెతికినందున యేసు యూదయలో చంపవెతుకుతున్నారు.
11:53 చూడండి, యోహాను సువార్త 11:53. కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండిరి. ఆ దినం నుంచి ఏం చేస్తున్నారట? ఆయనను అయ్యా చంపని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది అలా ఆయన ఎలాగా సంవరిద్దామా, ఎలాగైనా ఆయన మీద దాడి చేద్దామని ఎప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయనను హింసించాలని, బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువుల వారు చెప్తా ఉన్నాడు ఏంటంటే, దేవుని బిడ్డలారా, వారి యొక్క మనోనేత్రాలు సరైన సమాధానం యేసు ప్రభు చెప్పాలని చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏదైనా మన కోసమే ఉంది, ఏదైనా మన కోసమే ఉంది. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మన కోసమే నియమింపబడి ఉంది. ధర్మశాస్త్రం మన కోసమే ఉంది. ధర్మశాస్త్రం అంతా కూడా మన కోసమే ఉంది అని మనము గ్రహించాలి. ధర్మశాస్త్రం మన కోసమే రాయబడి ఉంది కదా. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము ఉల్లంఘించడం అనేది కొన్ని సందర్భాలలో మరి దేవుని ఆజ్ఞను కొన్ని సందర్భాలలో మీరినట్టు చూస్తూ ఉన్నా. మార్కు సువార్తలో ఆ మాట కనబడుతుంది. దయచేసి చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 25 చదువుతున్న. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడున్న వారును ఆకలిగొని నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూనూ చదవలేదా? అబ్యాతారును ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సమకూర రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అని వారితో చెప్పాను. మరి విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కోసం నియమింపబడలేదు. అది సంగతి. ధర్మశాస్త్రం ఒక రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనుషుల కోసమే ఉన్నాయి. చట్టం మనుషుల కోసం ఉంది. చట్టము మనుషుల కోసం. మనుషులకు ఏదైతే క్షేమకరమో ఆరోగ్యకరమో దాన్ని కాపాడుటకు చట్టము విధులు ఉన్నాయి. చట్టం అనేది విధులు అనేది ఉన్నది. ప్రభుత్వం రాజ్యాంగం ఉంది. మన కోసం విధులు లేవు. మనం విధుల కోసం లేము. విధులే మన కోసం ఉన్నాయి. ఈ ఆజ్ఞ ఉన్నది మన మంచి కోసమే, క్షేమం కోసం. అలాగే విశ్రాంతి దినం మన కోసం ఉంది. విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడ్డది. కానీ మనిషి విశ్రాంతి దినం కోసం లేడు. కనుక యాజకులే తినాల్సిన సమకూర రొట్టె వల్ల దావీదు తిన్నాడు. తనతో ఉన్న సైన్యం కూడా దేవమందిరములో ఉన్న సమకూర రొట్టె బల్లలో ఆ బల్ల మీద ఉన్న రొట్టెలు తిన్నారు. మందిరములకు వెళ్ళారు. ఆ మందిరంలో ఉన్న ఆ రొట్టెలు, సమకూర రొట్టె, ఆ బల్ల మీద ఉన్న రొట్టెలు యాజకులు తినాలా, అది వారి స్వాస్థ్యం. కానీ దావీదు తీసుకున్నాడు. దావీదు తిన్నాడు. వారితో ఉన్న సైన్యం కూడా తినేశాడు. మీరు చదవలేదా? మరి దావీదు కంటే గొప్పవాడిని నేను ఇక్కడ, యేసు ప్రభువు. కనుక విశ్రాంతి దినమున ఈయన ఎలాగున చేస్తాడని ఆయనను విరకాటంలో పెడదామని చూస్తుంటే యేసు ప్రభుల వారు అన్నాడు, అసలు విశ్రాంతి దినము కోసం మీరు ఆలోచిస్తున్నారు. విశ్రాంతి దినం మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా? ప్రాణ హత్య మంచిదా అంటా ఉన్నా.
ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు. ఏది చేయాలి విశ్రాంతి తిన్నమన్నా? మంచి చేయడము కాదా ధర్మశాస్త్రం? కీడు చేయడం మంచిదా ధర్మశాస్త్రానికి? దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్రము చేయలేని పని దేవుడు చేసి ముగించాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఎక్కడ మరి పూర్తయిందో తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయములో చెప్తా ఉన్నాడు, 37వ వచనము. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో 36 చదువుతున్నాను. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అప్పుడు యేసుప్రభువు వారు అంటున్నాడు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును సేవింపవలనది అనున్నది అని అంటా ఉన్నాడు. మళ్ళీ చదవండి కింద. ఇది ముఖ్యమైనదియు మొదటి అయిన ఆజ్ఞ. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతరిని ప్రవక్తల ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అనేది రెండవ ఆజ్ఞ. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానముతో దేవుని ఆరాధించటం మొదటి ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు కలిపి ధర్మశాస్త్రం అంతా పూర్తి చేసినట్టే అన్న. తర్వాత గలతీ పత్రిక చూడండి 5:14లో. గలతీ పత్రిక 5:14 చదవండి. గలతీ పత్రిక, రోమా పత్రిక 13 చూడండి దయచేసి. అంతకుముందు రోమా పత్రిక 13:9 నుంచి. తాను మృతులను సజీవులుగా ప్రభువు నుండుటకు ఇందు నిమిత్తంగా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చుట నేలా అని చెబుతూ 13:9 దయచేసి క్షమించండి 9. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు అనునవి మరియు ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ఏ ఆజ్ఞ అయితే ఎన్నో సంక్షిప్తమైనట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యములు ఉన్నాయి. 10వ వచనం చూడండి. ప్రేమ పొరుగు వారికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ఒక్కటి ఉంటే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినట్టు అని చెప్తుంది. కనుక ఆజ్ఞల కన్నా గొప్పది ఏది అంటే ప్రేమ. ఆజ్ఞల కంటే గొప్పది ఏది? ప్రేమ. దేవుని బిడ్డలారా, ఆజ్ఞల కంటే గొప్పది ప్రేమని అని చెప్తున్నా. గలతీ పత్రికలో కూడా ఆ మాట ఉంది చూడండి దయచేసి. గలతీ పత్రికలో ఒక మాట 5:14 ధర్మశాస్త్రమంతయు నిన్ను వలని పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రం గారు. ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా మనం కలిపి మూట కడితే వచ్చే ఆన్సర్ ఏంటయ్యా అంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమైంది. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అనే ఒక్క మాట నువ్వు పాటిస్తున్నావు అంటే ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు పాటించినట్టే. ఇప్పుడు వీళ్ళు అంటా ఉన్నారు, నువ్వేం చేస్తావో చూస్తాము, వీళ్ళు రక్షిస్తావా, ఏం చేస్తావా, ఇది విశ్రాంతి దినం, నువ్వే పని చేయదు, ఇది ఆజ్ఞ, నువ్వు ఆజ్ఞను పాటిస్తావా లేకపోతే నేను మీద ప్రేమ చూపిస్తావా, వీని మీద ప్రేమ చూపిస్తావా, ఆజ్ఞ పాటిస్తావా అని ఇరకాటంలో పెట్టారు శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుల వారిని. అప్పుడు యేసు ప్రభుల వారు అన్నాడు,
యేసుప్రభుల వారు చెప్తున్న విషయం ఏంటంటే, బాబు, ధర్మశాస్త్రము కంటే అతని మీద కరుణ, ప్రేమ చూపించడమే గొప్ప విషయం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్ర ఒక నియమమును, ఒక ఆజ్ఞను కంటే కూడా ప్రేమ గొప్పది అని యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు. ప్రేమ గొప్పది. ఒక ఆజ్ఞ కంటే ప్రేమ గొప్పది. ఇక్కడ చెప్తున్న మాటను మనము, దేవుని బిడ్డారా, మనము నిజంగా యేసుప్రభుల వారు చెప్తున్న మాటను మన హృదయంలో చేర్చుకొని ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా దీవించబడతాము. దేవుని బిడ్డారా, ఒక ఆజ్ఞను పాటించి మనం నష్టపరచుట కంటే ప్రేమ చూపించడమే గొప్ప అని చెప్పి యేసుప్రభుల వారిని స్వస్థపరిచి, ఆ వ్యక్తిని స్వస్థపరిచి, ఆ వ్యక్తిని మధ్యలోనికి పిలుచుకున్నాడు. చాటుగా ఆయన చేయలేడు స్వస్థత. ఆ వ్యక్తిని మధ్యలో నిలబెట్టి అతను స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి కూడా చాలా గొప్ప విశ్వాసం ఉంది. ఆయన ఎలా చెబితే అలా చేశాడు. వారి చుట్టూన్న వారిని కలియ చూసి నీ చేయి చాపమని వారితో చెప్పగానే వాడు అలాగూ చేసాను. చేయగానే వాని చెయ్యి బాగుపడు. దేవుడు చెప్పాడు. ఆయన చెప్పగానే అతను ఆ మాట అంగీకరించాడు, విన్నాడు. వినడం వలన అతనికి స్వస్థత కలిగింది. దేవుని బిడ్డారా, కనుక ఈనాడు మనము పాఠం నేర్చుకోవాలి. ఆజ్ఞల కంటే మరి ప్రేమ ముఖ్యమని యేసుప్రభులు వారు చెప్పాడు. ప్రేమ ముఖ్యం, ప్రేమ గొప్పది. నియమాల కంటే కరుణ గొప్పదని దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23:23లో అన్నాడు, అయ్యో వేషధారుల శాస్త్రుల పరిచయులారా, మీరు పుదీనలను, సోంపులను, జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయము అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అన్నాడు. అన్ని పాటిస్తున్నారు కానీ న్యాయమును, కరుణను విడిచిపెట్టారు. అన్ని పాటిస్తున్నారు కానీ ప్రేమ లేదు. దేవుని బిడ్డలారా, ఈనాడు ధర్మశాస్త్రము చేయలేని పని యేసుప్రభువు వాడు చేశాడు. ప్రేమ గొప్పదని నిరూపించి, ఆజ్ఞల కంటే ప్రేమనే గొప్పది. ఆ ప్రేమించిన వాడు అదన్నీ పాటించినట్టు అని యేసుప్రభువు వాడు చెప్పాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో సంగతులు చెప్తా ఉన్నారు. నీతి బోధలు చేస్తున్నారు. శాస్త్రాలలో, పురాణాలలో, వేదాలలో, అన్ని శాస్త్రాల నుంచి నీతి బోధలు చేస్తున్నారు. కానీ ఏ నీతి బోధలు కూడా మనిషిలో ఉన్న పాపమును కానీ, శాపాన్ని కానీ, సృష్టిలో ఉన్న సమస్య నుండి ఏ నీతి బోధలు కూడా రక్షింపలేవు. ఏ వ్రతములు, మతములు, కర్మకాండలు సమస్య నుండి పరిష్కరించలేదు. అన్ని మతాలు గొప్పవే. అన్ని మతాలలో చెప్తున్న ధర్మము గొప్పది. అన్ని మతాలలో మంచిగా ఉంది. అన్ని మతాలలో నీతి బోధలు ఉన్నాయి. కానీ ఆ నీతి బోధల వలన మనుషులకున్న సమస్య పరిష్కారం కాలేదు. విశ్వంలో ఉన్న సమస్య పరిష్కారం కాలేదు. నీతి బోధలు లేవని చెప్పట్లేదు. అన్ని శాస్త్రాలలో నీతి బోధలు ఉన్నాయి, అన్ని గ్రంథాలలో నీతి బోధలు ఉన్నాయి. అన్నీ మేము గౌరవిస్తున్నాం. నీతి బోధలు చెప్పడం మాత్రమే కాదు, పాటించడం మాత్రమే కాదు, మనిషికున్న సమస్య పాపము. మనిషిలో ఉన్న సమస్య పాపం. ఈ పాపము నుండి విడిపించడానికి ఏ నీతి బోధ పని చేయలేదు.
ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇది పాటించు, అది పాటించు, అది పాటించు అని ధర్మశాస్త్రం చెప్పింది. అనేక గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ రోజులలో అన్ని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. కానీ రక్షించే శక్తి ఏ నీతి బోధ వలన కలగలేదు, యేసు వలనే కలిగింది. దేవునికి స్తోత్రం. యేసు వలనే కలిగింది. యేసు వలనే కలిగింది. అన్ని నీతి బోధ చేశారు. వేదాంతములు, మెట్ట వేదాంతాలు, నీతి సూక్తులు చెప్పారు. కానీ రక్షించే శక్తి ఏ శాస్త్రములున్నా నెరవేరలేదు. ఏ శాస్త్రం ఉన్న గ్రంథంలో కూడా నెరవేరలేదు. ఎందులో నెరవేరలేదు? ఏ భగవంతులో నెరవేరలేదు. చెప్తున్నారు చాలా చాలా గొప్పది, మా ధర్మములు చాలా గొప్పవి, మా ధర్మంలో చాలా నీతి సూక్తులు ఉన్నాయి, మా ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయని చెప్తున్నారు. మంచివే ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఏం లాభం? పాపం నుండి విడిపించిందా మీ నీతి బోధ? మనిషికున్న ప్రధానమైన సమస్య పాపము. ఆ పాపమునకు కున్న బలము నుండి ఎవరు విడిపించారు? పాపమైన సమస్య నుంచి ఎవరు విడిపించారు? ఎవరు విడిపించాడు? దేవుని బిడ్డలారా గమనించాలి. నీతి సూక్తులు చెప్తే కాదు. ఒకడు ఒక బావిలో పడ్డాడట. ఒకడు ఒక బావిలో పడితే పైన ఉన్నవాడు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. పైనుండి డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. బావిలో పడే వ్యక్తి, బాబు మొదట కాలు ఇలా 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 ఇలాగాను, తర్వాత చేతులు ఇలా ఇలాగాను అంటే పైకి వచ్చేస్తావని మీద ఉండి డైరెక్షన్ ఇస్తున్నాడు. కానీ కింద పడ్డానికి ఈత రాదు. ఆడి మునిగిపోతూ ఉన్నాడు. మీద ఉండి వీడు నీతి బోధన చేస్తూ ఉన్నాడు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తే వాడు బతుకుతాడా? అవన్నీ అప్పుడు చేయొద్దు. వాడిని దొంకి కాపాడాలి. ఫస్ట్ కాపాడాలని, కాపాడిన తర్వాత నీ నీతి బోధ పనిచేస్తుంది. అప్పుడు చెప్పు, బోధ వాడు వింటాడు. వాడు మింగుతూ, నీళ్ళన్నీ మింగుతూ వాడు మునిగిపోతుంటే వానికి నువ్వు నీతి బోధ చేస్తున్నావు. ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి. బావిలో పడే వ్యక్తి అప్పుడు పనిచేయదు నీ నీతి బోధ. నువ్వు చేయాల్సిన పని ముందు దుంకి వాడిని కాపాడాల. కాపాడిన తర్వాత వానికి నీతి బోధ బోధించు. అప్పుడు వానికి పడుతుంది. బావిలో దింపిన వ్యక్తికి నీతి బోధ కాదు, కాపాడాలి. యేసు ప్రభుల వారు పాపమును పడిన వ్యక్తి కోసం, పాపమును పరిష్కారం కోసం, పాపమును విడిపించడానికి తన రక్తమును గార్చాడు, తన ప్రాణమును పెట్టాడు. లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లకు వచ్చాడు. నశించి దాని వెతికి రక్షించడానికి వచ్చాడు. పాపను రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. ఆయన రక్షించాడు. పాపములు ఉన్న వారిని రక్షించాడు. రక్షించిన తర్వాత చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే నిజమైన రక్షకునేని చెప్పాడు. అప్పుడు ఎవరైనా వింటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు నీతి బోధలు అందరూ చెప్తున్నారు. కానీ ఆ నీతి బోధల వలన ఆ నీతి బోధలు రక్షించలేని స్థితిలో ఉన్నాయి. ఆ నీతి బోధ రక్షించలేని స్థితిలో ఉంది. ఎన్ని నీతి బోధలు చేసినా ఆ నీతి బోధ రక్షించలేదు. యేసే రక్షించాడు. యేసు రక్షించాడు. పాపం నుండి రక్షించాడు. నరకం నుండి నిన్ను రక్షించాడు. జన్మ కర్మ పాపం నుండి రక్షించాడు. ఆయన నెరవేర్చాడు. దేవుని పిల్ల, యేసు రక్షించాడు. నీతి బోధలు రక్షించలేదు, యేసు రక్షించాడు. నీతి దొరికింది యేసు వలన. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు యేసునందు విశ్వాసం ఉంచండి. అన్ని ధర్మాలు మంచి చెప్తున్నాయి, నీతి బోధలు చేస్తూ ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. కానీ నీతి బోధల ద్వారా రక్షణ రాదు. రక్షకుడి ద్వారా రక్షణ వస్తుంది.
ఆ రక్షకుడు 2000 సంవత్సరాల క్రితము సర్వమానవారి కోసం భూమధ్యపురములో ప్రాణం పెట్టాడు, బలయ్యాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మాటలు దీవించిన ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రం. చెప్పబడిన వాక్యం నాలో మనందరిలో ఫలింపజేయండి, గ్రహింపజేయండి. అయ్యా నీ చిత్తం జరిగించిన యేసునామమున మా పరమ తండ్రి. దేవుని ప్రేమ కుమారునికి పరిశుద్ధ సన్నిధి పొడుగున మనకు భూలోకం సకల భక్తుపడి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.